వచ్చేసి డిస్కస్ ద ట్రాన్స్ఫర్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఛానల్ జేఫెట్ విత్ నీట్ స్కెచ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ అంటే ఇన్ బీజేటీ బీజేటీ అంటే ఏంది, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ద అవుట్పుట్ కరెంట్ ఐసీ అండ్ ద ఇన్పుట్ కంట్రోలింగ్ కరెంట్ ఐబీ ఆర్ రిలేటెడ్ బై ద బీటా విచ్ వాజ్ కన్సిడర్డ్ కాన్స్టెంట్ ఫర్ అనలైజెస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఈక్వేషన్ ఫామ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఐసీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఐబీ. ఎఫ్ ఆఫ్ ఐబీ చేస్తే అప్పుడు ఏమైంది, బీటా ఐబీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఐడి డ్రైన్ కరెంట్ అనేది ఐడిఎస్ఎస్ 1 - VGS బై VP అనేది ఉంటుంది. దీన్ని స్క్వేర్ చేస్తే దానికి ఐడికి డ్రైన్ కరెంట్ అనే దానికి ఈక్వల్ అవుతుంది. మీరు ఈ మ్యాటర్ ఇంతేం అవసరం లేదు ఎగ్జామ్లో రాయడం, ఈజీగా మీరు ఈ క్యారెక్టరిస్టిక్ అనేది వేయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్యారెక్టరిస్టిక్ అనేది ఎలా వేస్తామంటే, ఇప్పుడు దీనికి డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇదేంది, ఎన్ మాస్ఫెట్ ట్రాన్సిస్టర్ కదా, ఎన్ ఛానల్ మాస్ఫెట్కి ఇప్పుడు ఇక్కడ సేమ్ లాస్ట్లో మీరు ఎన్ ఛానల్ జేఫెట్ ఏం చేసినారు, ఈ గ్రాఫ్ అనేది వేసిండు, ఈ క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ అనేది వేసిండు. ఈ గ్రాఫ్ వేసిన తర్వాత దీనికి ఆపోజిట్గానే సేమ్ అదే డిస్టెన్స్లో ఒక కర్వ్ అనేది గీస్తారు. ఒక కర్వ్ అనేది గీసి దీని హైట్ని బట్టి ఇక్కడ యారో మార్క్స్ పెట్టేసి ఇలా పెట్టేస్తే దీని గ్రాఫ్ అనేది 2 ఐడి ఇక్కడ ఐడి, ఇక్కడ వచ్చేసి VDS, ఇక్కడ VGS అనే వోల్టేజ్ అనేది ఉంటుంది. దీని యొక్క కాంబినేషన్నే ఎన్ మాస్ఫెట్ ట్రాన్సిస్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాము. ఇక్కడ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఛానల్ జేఫెట్ అనేది లాస్ట్ వీడియోలోనే చూసినాం చూడు. లాస్ట్ వీడియోలో చూస్తే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది గ్రాఫ్, ఇక్కడ వోల్టేజ్ అనేది కట్ ఆఫ్ రీజియన్లో ఉంటుంది. ఎందుకంటే మైనస్లలో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ రీజియన్లో ఉంటుంది. అదే ఇక్కడైతే బ్రేక్ డౌన్ రీజియన్లో ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 0 volts అనేదే కదా ఇప్పుడు హైయెస్ట్, అందుకని ఇది శాచురేషన్ రీజియన్ అంటే హై వచ్చేసి శాచురేషన్ రీజియన్. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఓమిక్ రీజియన్ అంటాము. ఇది దేనికి మధ్యలో గ్రాఫ్ మీరు మ్యాటర్లో ఎలా రాస్తారంటే, ద గ్రాఫ్ బిట్వీన్ ఐడి డ్రైన్ కరెంట్ అండ్ VDS డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ అని రాసి ద కట్ ఆఫ్ రీజియన్ ఇన్ VGS ఈజ్ లెస్ దాన్ 0 volts అని రాయండి. నెక్స్ట్ బ్రేక్ డౌన్ అనేది అది వచ్చేసి బ్రేక్ డౌన్కి ఏదో ఒక డెఫినేషన్ రాయండి. నెక్స్ట్ సాచురేషన్ VGS ఈక్వల్ టు 0 volts. నెక్స్ట్ ఓమిక్ వచ్చేసి రైట్ సైడ్ ద సాచురేషన్ రీజియన్ ఆర్ కాల్డ్ ఓమిక్ రీజియన్ అనేది రాసేయచ్చు ఈజీగా. మీరు డైరెక్ట్ ఇదే రాయడం అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినా చూడండి, అవే రాయండి, ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను ఇప్పుడు ఏది చెప్పినానో మీరు అదే నోట్స్ రాసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్లో అదే రాస్తే మీకు గుడ్ స్కోర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ అంటే ఏంది, డిప్లేషన్ మాస్ఫెట్ అంటే ఏంది, ఎన్ ఛానల్, పీ ఛానల్, ఇవన్నీ ఏంటి అనేది మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ టైప్స్ అనేవి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.